నెల రోజుల నుంచి పిచ్చి కుక్కలా తిరుగుతా ఉంటే ఈరోజు పడ్డది. నమస్తే మామ, నా పేరు టింగ. నేను నెల రోజుల నుంచి పిచ్చి కుక్కలా తిరుగుతా ఉంటే ఒక్కటి కూడా చేపలేదు. ఇగో ఈరోజు లొకేషన్ మార్చి ఇప్పుడు ఈ చోట ఆడడానికి వచ్చా. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 3 కొర్రమట్టలు మిస్ అయినాయి. అవి ఈరోజు ఏమైనా తగులుతాయేమోనని ఇక్కడికి వచ్చా. నెల రోజుల తర్వాత ఈ ప్లేస్లో ఒకటి పడ్డది. అది ఎంత పెద్దగా ఉందో మీరే చూడండి. ఇది ఇంత చిన్నగా ఉన్నా కానీ వచ్చి కప్పను కొట్టింది. కప్ప దీని తలకాయ 2 సేమ్ సైజులో ఉన్నాయి. దీన్ని చూడండి, నా గ్రిప్పర్ అంత సైజు ఉంది కరెక్ట్గా. ఇక్కడ నుంచి ఆడుకుంటూ కొంచెం ముందుకు వచ్చారు. ఇక్కడ ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ క్యాస్టింగ్ చేస్తే దగ్గరికి ఒడ్డుకు వచ్చినప్పుడు కొట్టింది. షార్ట్ కొడితే వచ్చి ఒడ్డు మీదే పడ్డది. దీనికంటే ముందు ఇంకో అటాక్ వచ్చింది, కానీ అది పడలేదు. షార్ట్ కొడితే ఎగిరి మళ్ళీ నీళ్ళట్లే పడిపోయింది. అది సరిగ్గా గుచ్చుకోలేదు దానికి. నాకు తెలిసినంత మట్టికి ఇది ఒక 1/2 kg ఉంటుంది. దీనికంటే ముందు పోయింది కూడా సేమ్ దీని సైజే ఉంటుంది. అది కూడా పడి ఉంటే బాగుంది. దీని తర్వాత ముందుకు ఆడడానికి ప్లేస్లు ఏమి ఉండలేదు. దీని తర్వాత కొంచెం సేపు చెంచాగాల మాటి చూసా, దానికి కూడా ఏం పర్లేదు. నేను పొద్దుట 11ంటికి వచ్చా. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అవుతుందని ఈ 2 తీసుకొని ఇంటికి బయలుదేరా. వీటిని ఇంటికి వచ్చే దారిలో చూస్తే చూడండి, ఎండు చేపల్లా మారినాయి. ఈ నెల రోజుల నుంచి చేపలు పడడం లేదని చిక్కన్ కూడా తీసుకురాలేదు ఈరోజు. ఈ వీడియో నీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకో మామ.